సార్ మా అసోసియేషన్లో మీరు కూడా మెంబరే. Yeah. ఏం జరుగుతోంది అసలు? ఎలక్షన్స్ లేదు, బిల్డింగ్ అన్నారు, బాగానే ఉందమ్మా. బిల్డింగ్ కూడా లేదు. బిల్డింగ్ ముందే వస్తుంది, బిల్డింగ్ వస్తుంది, ఓకే. బిల్డింగ్ వస్తుంది. అసలు లాస్ట్ టైం ఎప్పుడు చూడనటువంటి ఎలక్షన్స్, పొలిటికల్ ఎలక్షన్స్ కన్నా హీట్గా జరిగినాయి ఇక్కడ. ఎప్పుడు ఉండబోతున్నాయి మళ్ళీ? ఈ మన మన ఏజిఎంలో విష్ణు గారు ఇల్లు ఇస్తా అన్నారు, ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పారు. సో ఇచ్చేదాకా ఎలక్షన్స్ అక్కర్లేదు, మాకు ఇల్లు ఇచ్చాడండి అన్నారు. సో ఇచ్చి వెళ్తానని ఆయన ఒప్పుకున్నాడు. బహుశా ఈ సంవత్సరంలో అయిపోతుంది. అది అయిపోతే ఎలక్షన్ స్టార్ట్. ఎలక్షన్స్ 24లో అవ్వచ్చా సార్? అది 24 అవ్వదమ్మా, 25లో. ఎట్లా బిల్డింగ్ కట్టడానికి టైం పట్టదా? ఓ, బిల్డింగ్ కట్టి ఇచ్చి కట్టి ఇచ్చి వెళ్ళమన్నారు అందరూ. ఓకే. నేను చేయడానికి టైం పడుతుంది అన్నాడు. టైం పడితే పట్టింది, ఇచ్చి వెళ్ళమన్నారు. ఓకే ఓకే ఇచ్చి వెళ్తానని చెప్పాడు. సో అది అయ్యే ఆ బిల్డింగ్ 25లో అయిపోద్ది బహుశా. అయిపోతే అది అయిపోగానే ఎలక్షన్స్ అవుతాయి. ఆల్మోస్ట్ అన్ని విధాలుగా గోల్స్ అచీవ్ చేసేసారు. అప్పుడెక్కడ చేసాము, చాలా ఉంది చేయాలి. ఇంకేంటి అసలు? చాలా ఉంది చేయాల్సింది. మనం ఏం చేసాం కనుక ఏమీ చేయలేదు. వామ్మో, మీరే అలా అంటే ఇక మేమేమనుకోవాలి? అంతే మరి, ఏం చేసాము, చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా ఏం చేయాలని సార్? ఉన్నాయి, చెప్తాను. ఒకటి ఓపెన్ చేస్తాం. మెయిన్ గోల్ ఏంటి అసలు? మెయిన్ గోల్ అంటే ఏముందమ్మా, ఇండస్ట్రీలో మనకంటూ ఒక పేజ్ క్రియేట్ చేసుకుని వెళ్ళిపోయే ముందు. అండ్ ఆఫ్టర్ డెత్ ఆల్సో వీ షుడ్ లివ్. దట్ ఇస్ ద గోల్. తెనాలి రామకృష్ణ అంటే ఇండస్ట్రీలో ఎవరున్నా ఇప్పటికీ ఫస్ట్ మీ పేరే చెప్తారు. అలానే నారదుడు, దానికన్నా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నారదుడు. ఇవన్నీ అచీవ్మెంట్సే కదా, బిగ్ అచీవ్మెంట్స్. ఇంకా ఉన్నాయమ్మా, మనకన్నా ఎక్కువ చేసిన చాలా మంది ఉన్నారు కదా, చాలా ఉన్నాయి. మనం సముద్రంలో ఉన్నాం, సముద్రంలో ఎక్కడ, ఇంకా బీచ్లోనే ఉన్నాం, ఇంకా లోపలికి వెళ్ళా, ఇంకా బీచ్లోనే ఇవన్నీ వచ్చాయి. ఇక పై ముందుకు వెళ్ళాలి, బోట్ ఎక్కాలి, ముందుకెళ్ళి చాలా మంది చేయాల్సిన లైఫ్లో. ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ అనుకుంటారు? నాకు ఇన్స్పిరేషన్ చెప్పాలి అంటే ఒక విధంగా నాకు రాజ్ కపూర్ ఇన్స్పిరేషన్ అమ్మా. ఈజ్ ఎ షో మ్యాన్. అలా అవ్వాలి ఎవరైనా, ఇండస్ట్రీకి వస్తే అలా అవ్వాలి. ఓకే, అలా ఉండాలి. హిజ్ ఆల్ ఇన్ ఆల్, హిజ్ మాస్టర్ ఆఫ్ ఆల్. ఓకే, మళ్ళీ ఈజ్ నాట్ ఏ జాక్ ఆఫ్ ఆల్ కాదు, ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్. లాడ్ ఆఫ్ ట్రేడ్స్ ఈజ్ మాస్టర్. అలా ఉండాలి. అండ్ ఇండస్ట్రీలో చాలా విషయాలకి ఆదర్శం చిరంజీవి గారు. అంటే కష్టపడడం అన్నది లైఫ్ టైంకి ఉండాలి, కష్టపడడం ఎప్పుడు ఆపకూడదు. యూ షుడ్ స్ట్రగుల్ టిల్ ద ఎండ్ అన్నదానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్ చిరంజీవి గారు. అలా కష్టపడాలి, బతకడం అలా బతకాలి, కష్టపడడం అలా కష్టపడాలి. ఆయన వాడు టుడే ఈజ్ ఎ మెగాస్టార్. ఇంకా ఏమన్నా అనొచ్చు ఆయన్ని, ఎందుకంటే ఆయనకి ఏమన్నా తక్కువే. బట్ స్టిల్ హీ స్ట్రగల్స్. ఆయన అచీవ్ చేసిన దాంట్లో మనం లెక్కేసుకుంటే మనం ఎంత చేసాం, ఏం చేయలేదు. బట్ స్టిల్ హీ స్ట్రగల్స్ అట్ దిస్ ఏజ్, అట్ దిస్ స్టేజ్. ఇంత స్టేజ్ ఉండి కూడా, ఇంత స్టార్డమ్ ఉంది, ఇంత ఉండి కూడా ప్రతి సినిమా ఫస్ట్ పిక్చర్ లాగా చేస్తాడు ఆయన. దట్స్ ఎ డెడికేషన్. ఇది చేసి ఉంటే బాగుండేదే మనకి రోలు అని ఎప్పుడు పట్టుకోకూడదమ్మా, ఎందుకంటే ఓసారి అవుతాయి అట్లా, అంతే. ఒకటి చేస్తున్నప్పుడు రెండో వస్తుంది. మనకి ఎప్పుడు పనున్నోడికి పని వస్తుంది, పనున్న టైంలోనే పని వస్తుంది. ఖాళీ ఉంటే ఎవరు రారు. మనకు 4 పిక్చర్లు వచ్చినప్పుడు 6 పిక్చర్లు వస్తాయి. అక్కడి నుంచి ఏది పికప్ చేసుకోవాలి అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. ఎప్పుడు ట్రై జరుగుతుంది. అలిగిన వాళ్ళు అంటే మాకు ఇవ్వలేదు డేట్స్, వాళ్ళకి ఇచ్చారు లేదా ఇచ్చేస్తున్నారు, అట్లా ఎవరు అలగారమ్మా. వెంటనే ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపోతారు, గ్యారంటీకి వెళ్తారు. ఎవరు ఇక్కడ అలకలు ఉండవు, అలకలు పర్మనెంట్ అలకలు, పర్మనెంట్ శత్రుత్వాలు, పర్మనెంట్ మిత్రుత్వాలు ఇవేమి ఉండవు ఇక్కడ. ఇట్స్ కమర్షియల్. మనీ ప్లేస్ ద రోల్ హియర్. సక్సెస్ అండ్ మనీ. మంచి ఫ్రెండ్స్ కూడా లేరా సార్ ఇండస్ట్రీకి సంబంధించి? మంచి ఫ్రెండ్స్ మనకు కొంతమంది మనం డెవలప్ చేసుకున్న ఫ్రెండ్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. అదర్వైజ్ మనం కమర్షియల్గా ఉంటే అసలు అందరూ కమర్షియల్గా ఉంటారు.
మీకెవరు అంటే మంచి స్నేహితులు ఉన్నారా నాకున్నారు. ఇండస్ట్రీ నాకు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. ఎందుకంటే ఓకే నేను మొదటి నుంచి ఐఎమ్ ఫ్రెండ్లీ మ్యాన్. నాకు చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. సో అలాగే నాకున్నారు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. నేను ఒకసారి కనెక్ట్ అయ్యానంటే ఎవరితో డిస్కనెక్ట్ అవ్వను. వాళ్ళందరూ డిస్కనెక్ట్ అవ్వాల్సింది తప్ప నేను డిస్కనెక్ట్ అవ్వను. సో అంచేత నాకున్నారు ఫ్రెండ్స్. నాకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని నారదుడిగా లేకపోతే ఈ తెనాలి రామకృష్ణ ఈ పాత్రలతో పాటు ఇంకొక పాత్ర ఏదన్నా క్రియేట్ చేసేస్తారేమో ఏమో మళ్ళీ చూద్దాం. ఎంట్రీ ఇచ్చి. చూద్దాం ఏం చెప్పగలం, ఏం చెప్పలేం. ఉన్న వాటిని మాత్రం పరుచుకుంటాను, జాగ్రత్తగా ఉంటాను. ఫర్దర్ వస్తే అదృష్టమే, లేకపోయినా నో రిగ్రెట్స్. ఎందుకంటే చాలు, 2 చాలు. ఓకే, బీ హ్యాపీ విత్ ఇట్ వాట్ యూ హ్యావ్. పాకెట్లో 2 ఉన్నాయి కదా, ఓకే. సో బీ హ్యాపీ విత్ ఇట్. వచ్చింది అనుకోండి, వస్తుంది. ఇప్పటికీ మూవీస్ వాళ్ళు నాకు తెలిసి నారదుడుగా ఒకవేళ ఏదన్నా ఉంటే ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది నాకు తెలిసి. అట్లా ఎన్ని వచ్చినా కూడా అదే ప్లే చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను నారదుడు చేసే ప్రతి ప్రాజెక్ట్కి డిఫరెంట్గా చేసుకుంటాను నేను. బట్ మీకు తెలీదు, చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్తుంటాను నేను. అందుకే ఫ్రెష్నెస్ ఉంటుంది. దేనిలో సార్? దేనిలో అని చెప్పకూడదు, ఓకే, చేస్తాను. చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకే. మీరు కీన్గా గమనిస్తే ప్రతి క్యారెక్టర్కి చేంజెస్ ఉంటాయి. ఆహార్యంలో చేంజెస్ ఉంటాయి, క్యారికేచర్లో చేంజెస్ ఉంటాయి, క్యారెక్టరైజేషన్ చేంజెస్ ఉంటాయి. చిన్న జనాలకు అర్థం కాదు. నాకు దానికి ఇన్స్పిరేషన్ రామారావు గారు. ఓహో. ఎందుకంటే ఆయన ఒక 100 సార్లు కృష్ణుడు వేసి ఉంటారు. 100 ఒకలా ఉండవు. కృష్ణుడు ఒకలాగే ఉంటాడు, కానీ ఏదో చేంజ్ ఉంటుంది, మనకు తెలియదు. ఓకే. తెలియకుండా చేంజెస్ చేసుకుంటూ పోతున్నారు. అది గమనించి అలాంటి చేంజెస్ నేను చేసుకుంటూ వస్తున్నాను. పెద్దవాళ్ళని ఫాలో అవ్వాలి కదా. సరే, ఎన్ని మూవీస్ చేశారు ఇట్లా నారదుడు ప్లేస్? ఎన్ని చేసి ఉంటారు? సినిమాలు మరీ ఎక్కువ చేయలేదమ్మా. సినిమాలు బహుశా 6 చేసి ఉంటాను అంతే. ఓకే, ఒక 6-7 మూవీస్. సీరియల్స్ బోలెడ్ 4-5 ఎపిసోడ్స్ చేసి ఉంటాను కేవలం నారదుడిగా. అంటే ఆ డిక్షన్ కానీ, ఆ పౌరాణికము, ఆ డైలాగ్ డెలివరీ ఎక్కడైనా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ద లాంగ్వేజ్. డిక్షన్ లాంగ్వేజ్ నాకు కంఫర్టబుల్. నేను నాటకాల్లో వచ్చిన వాడిని. డిక్షన్ అనేది నాకు ప్రాబ్లం కాదు. కాకపోతే పౌరాణిక నేను ఎప్పుడు చేయలేదు. తెనాలి రామకృష్ణ ఫస్ట్ అంటే కాస్ట్యూమ్ ప్లే ఫస్ట్ అదే. కొంచెం హెవీ లాంగ్వేజ్ కానీ, బట్ బేసిక్గా తెలుగు వాడిని కదా, నాటకాల నుంచి వచ్చాము, ఆ భాష ఉంది కనుక అలా అలవాటు తెలిపింది.